పాలివారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క స్వభావంలోనికి మనం రావాలి, దాంట్లో భాగస్థులుగా మనం ఉండాలి. పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటున్నాడు. కనుక ఏ స్వరూపం ఇది? క్రీస్తు స్వరూపము మనలో ఉండాలి, దేవుని యొక్క స్వరూపము మనలో ఉండాలి. మరి ఈ రోజున మనలో ఏ స్వరూపం ఉంది? వాడిని నరుకుదాం, వీడిని కడదాం, వీడిని కొట్టేద్దాం, వాడిని తిట్టేద్దాం, వాడిని దూషించుదాం, వాడిని కబ్జా చేద్దాం, వాడిని నాశనం చేద్దాం, ఇదేనా? ఇవి దేవుని స్వభావాలా లేకపోతే దుష్టిని స్వభావాలా? అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మరి లోకమంతా కూడా దుష్టిని స్వాధీనంలో ఉన్నటువంటిది ఉంది, దుష్టిని యొక్క అధికారంలో ఉన్నటువంటిది ఉంది. ఆ యొక్క దుష్టిని అధికారంలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుకనే మరి దేవుని యొక్క రాజ్యం సమీపమైందని తెలుసుకోండి. అవన్నీ జరుగు వరకు